హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. ఈరోజు మనం చాప్టర్ 5 కింగ్డమ్స్, కింగ్స్ అండ్ అన్ ఎర్లీ రిపబ్లిక్ చెప్పుకుంటున్నాం. ఈ చాప్టర్లో రాజులు, రాజ్యాలు మరియు మొట్టమొదటి స్వతంత్ర రాజ్యాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రజెంట్ మనం మన రూలర్స్ని మనమే ఎన్నుకుంటాం త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మన రూలర్స్ని మనమే ఎన్నుకుంటాం. అయితే పూర్వం రాజులు ఎలా ఎన్నుకోబడేవాళ్ళు? పూర్వం రాజులు పెద్ద పెద్ద యజ్ఞయాదులు చేసేవాళ్ళు. ఈ యజ్ఞాలు పండితులు, బ్రాహ్మణులు చేయించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యజ్ఞం గురించి మనం చూసుకుంటే అశ్వమేధ యాగం మీ అందరికీ తెలిసే ఉండేది. అశ్వమేధ యాగం అనేది ఒక హార్స్ ద్వారా చేస్తారు. ఈ హార్స్ ఏ రాజు అయితే ఈ యాగం చేస్తున్నాడో ఆ రాజు తన దగ్గర ఉన్న గుర్రాన్ని ఫ్రీగా వదిలేస్తాడు. ఆ గుర్రం ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ దూరం అంతా, ఆ ఏరియా అంతా కూడా రాజు కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఈ గుర్రం వేరే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఈ గుర్రంతో పాటు ఈ అశ్వమేధ యాగం చేసే రాజు యొక్క సైనికులు కూడా దాంతోపాటు ఉంటారు. ఈ గుర్రం వేరే రాజు యొక్క రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ రాజు ఆ యాగం చేసిన రాజు యొక్క సుప్రీమసీని ఒప్పుకోకుండా ఆ గుర్రాన్ని ఆపేసినట్టయితే అప్పుడు యుద్ధం మొదలైతే ఆ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాజుగా అంటారనమాట. సో ఇది అశ్వమేధ యాగం గురించి. సో ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే, ఇక్కడ పూర్వం రూలర్ని ఎంచుకునే ప్రాసెస్ ఎలా ఉండేది అనే దానికోసం. ఇంకా అక్కడ ఎవరెవరు అటెండ్ అవుతారు ఏంటి అదంతా ఉందన్నమాట. ఇక్కడ ఒకసారి మీరు చదవండి. నెక్స్ట్, ఈ యాగాలలో శూద్రాస్ని వెలివేశారు. అంటే శూద్రులు ఆ యాగాల్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇక్కడ వర్ణా సిస్టమ్ గురించి కూడా మెన్షన్ చేస్తారు. జనరల్గా ఈ వర్ణా సిస్టమ్ అనేవి 4 వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాలు ఏంటి? ఆ వర్ణాలు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ బ్రాహ్మిన్. ఈ బ్రాహ్మణ్స్ వాళ్ళు వేదాలని చదువుతారు, టీచ్ చేస్తారు అండ్ యజ్ఞయాదులకు వీళ్ళ చేతి చేయిస్తారనమాట. నెక్స్ట్ క్షత్రియాస్, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు క్షత్రియాస్. ఈ క్షత్రియాస్ యుద్ధాల్లో పాల్గొని ప్రజల్ని కాపాడుతారు. మూడవ శ్రేణిలో ఉన్నది వైశ్యాస్. ఈ వైశ్యాస్ అనేవాళ్ళు రైతులు, బిజినెస్ చేసేవాళ్ళు, ట్రేడర్స్, వీళ్ళందరినీ కూడా వైశ్యాస్ అంటారు. క్షత్రియాస్, వైశ్యాస్ వీళ్ళిద్దరూ కూడా సాక్రిఫైసెస్ చేయడానికి ఎలిజిబుల్. అండ్ లాస్ట్ స్టేజ్ ఈ శూద్రాస్. ఈ శూద్రాస్ ఈ 3 గ్రూపుల వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం ఉంటారు. జనరల్గా శూద్రాస్లోనే ఉమెన్, ఆడవాళ్ళని కూడా శూద్రాస్ కేటగిరీలోనే వేస్తారు. వీళ్ళు వేదాలని చదవడానికి ఎలిజిబుల్ కాదు. ఈ వర్ణ సిస్టమ్ అన్నది బేస్డ్ ఆన్ బర్త్ అనమాట. అంటే ఒక బ్రాహ్మణ్ కపుల్కి పుట్టిన సన్ కానీ డాటర్ కానీ బ్రాహ్మణే అవుతారు. సో బై బర్త్ వీళ్ళు ఈ వర్ణకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమాధుల దగ్గర కానీ, క్రిమేషన్స్ కానీ ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళని శూద్రులు అన్టచబుల్స్గా క్లాసిఫై చేశారు. జనరల్గా చాలామంది ఈ కాన్సెప్ట్ ఆఫ్ అన్టచబిలిటీని బ్యాన్ చేశారు. కొంతమంది ఇంకా మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసుకుంటే దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది, అన్టచబిలిటీ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అక్కడ బ్రాహ్మణ్ డామినేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కింద ఇమేజ్ ఒకటి చూస్తే మీరు ఇది చూడండి, ఈ బాక్స్ ఉంది కదా, అప్పట్లో పూర్వం ఇది గెస్ట్లకి ఫుడ్ సర్వ్ చేయడానికి, స్పెషల్ ఫుడ్ సర్వ్ చేయడానికి ఇలాంటి ప్రోడక్ట్, ఇలాంటి
సో అలా గెస్ట్లకు కానీ స్పెషల్ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు కానీ దీన్ని యూజ్ చేసేవాళ్ళు. జనపదాస్ మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. జన అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. జనపదాస్ మీన్స్ ల్యాండ్ వేర్ జన లివ్స్. అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాని జనపద అంటారు. మనకి కింద మ్యాప్ 4లో కొన్ని ఇంపార్టెంట్ జనపదాస్ అనేవి ఉన్నాయి. జనరల్గా మనం చెప్పుకుంటే ఆర్కియాలజిస్టులు ఎక్స్కవేట్ చేసిన ఏరియాస్ కనుక చెప్పుకుంటే పురాణా కిలా ఢిల్లీలో ఉంది ఇది. నెక్స్ట్ హస్తినాపుర. ఈ హస్తినాపురం మన ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇవన్నీ కూడా కొన్ని జనపదాస్లో చెప్పుకోవచ్చు. ఈ జనపదాస్లో కొన్ని వెరైటీ ఆఫ్ క్రాప్స్ పెంచారు వీళ్ళు. ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఉన్నారు. అండ్ యానిమల్స్ని కూడా రేర్ చేశారు, యానిమల్స్ని కూడా పెంచారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియాస్లో, ఈ జనపదాస్లో వీళ్ళు పాట్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ని అంటే మట్టి కుండల్ని తయారు చేశారు. పెయింటెడ్ గ్రేవేర్ అనే పేరు ఉంది స్పెషల్ టైప్ ఆఫ్ వాటికి. అంటే ఏంటంటే ఆ కుండలకి రంగులు, డిజైన్లు ఇలాంటివి వేసి అలా దానికి ఒక స్పెషల్ నేమ్ వచ్చింది. వాటిని పెయింటెడ్ గ్రేవేర్ పాట్స్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు మహాజనపదాస్. దాదాపు 2500 సంవత్సరాల క్రితం ఈ జనపదాస్ అనేవి వచ్చినాయి. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ జనపదాస్ని మహాజనపదాస్ అన్నారు. అంటే ఎక్కడైతే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం కదా, జనపద అంటే ఎక్కడైతే వీళ్ళు ఉంటారో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, దాన్ని జనపద అన్న. మహాజనపద అంటే ఎక్కువ మంది, ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండే ఏరియాస్నే మహాజనపదాస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది మహాజనపదాస్ ఫోర్టిఫైడ్. అంటే ఏంటి, అక్కడ కోటలు ఉన్నాయి. మహాజనపదాల దగ్గర కోటలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద గోడలు స్టోన్స్తో, బ్రిక్స్తో కట్టు ఉన్నాయి అన్నమాట. వీటిని మహాజనపదాస్ అంటారు. ఇక్కడ మీరు మ్యాప్ గమనిస్తే ఈ మ్యాప్లో కొన్ని ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఉన్నాయి అన్నమాట. గాంధార, హస్తినాపుర, పాంచాల, కోసల, వైశాలి, మగధ, అంగ, రాజగృహ, వంతి. సో ఇవన్నీ కూడా ఒక మహాజనపదాస్కి ఇంపార్టెంట్ మహాజనపదాస్. మీరు ఇక్కడ ఒక క్లియర్ పాయింట్ కనుక గమనిస్తే మోస్ట్ ఆఫ్ దీస్ మహాజనపదాస్ నదీ తీరాలలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, సింధు నదీ తీరాన, ఇక్కడ గంగా, యమున నదీ తీరాన. సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్, అంటే నదీ తీరాల్లో ఈ సిటీస్ అన్నవి, ఈ మహాజనపదాస్ అన్నవి ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయినాయి. మనకు తెలుసు నదీ తీరాల ఉండడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేవి మనం ముందు చాప్టర్స్లో చెప్పుకున్నాము. సో ఈ మ్యాప్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు డేటా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ మహాజనపదాస్లో కింగ్ అనే అతను రూలర్ వెరీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సో వాళ్ళు పెద్ద పెద్ద గోడలు, పెద్ద ఆర్మీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకంటే అటాక్స్, అంటే వేరే రాజ్యం వాళ్ళు వీళ్ళ రాజ్యం మీద అటాక్ చేస్తారేమో, ఆ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీళ్ళు కొన్ని లక్షల బ్రిక్స్ను ఉపయోగించి, రాళ్ళను ఉపయోగించి వీళ్ళు కోటల్ని కట్టుకున్నారు. సో దాని ద్వారా ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఫోర్టిఫికేషన్, ఇక్కడ ఇమేజ్లో చూస్తే కనుక ఇది ఒక గోడ, ఇది కోటగూడ. ఈ కోటగూడ అన్నది కౌశంబి, ప్రజెంట్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉన్న అలహాబాద్లో ఉందన్నమాట. ఈ కోటగూడను గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఈ పెద్ద పెద్ద బ్రిక్స్తో పెద్ద పెద్ద కోటగూడలు కట్టి వేరే రాజ్యం నుంచి వచ్చే ఆపద నుంచి తప్పించుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి కోటలు కట్టారు. ఈ రాజులు ఈ ఆర్మీని, సోల్జర్స్ని వీళ్ళని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి శాలరీ కింద పంచ్ మార్క్డ్ కాయిన్స్ని ఇస్తూ, మనకి పంచ్ మార్క్డ్ కాయిన్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చాప్టర్ 8లో వస్తుంది. అలా ఇస్తూ వీళ్ళు రాజ్యాలను మెయింటైన్ చేసేవాళ్ళు. ట్యాక్స్లో జనరల్గా మనకు అంతకుముందు అలాంటి ఆర్మీని దేన్ని అంటే గోడలు కట్టడానికి కానీ దేనికైనా కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది, రీసోర్సెస్ కావాలి. సో ఆర్మీస్ మెయింటైన్ చేయడానికి కోసం కానీ దేనికైనా కానీ రీసోర్స్ అనేది కావాలి. సో వీళ్ళు ట్యాక్స్
ఈ రాజులు ఏం చేశారు, ట్యాక్స్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో మేజర్ ట్యాక్స్ వచ్చేసి పంట పొలాల మీద ఉండేది. 1/6 ఆఫ్ ప్రొడ్యూస్ అంటే ఎంతైతే పండించారో దాంట్లో 1/6 షేర్ వచ్చేసి రాజుకి వెళ్తుంది. దాన్నే బాగా అంటారు. ఇంకా ఈ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, లైక్ కమ్మరి, కంచలి, బీవర్, వీళ్ళందరూ కూడా మంత్లో ఒకరోజు రాజు కోసం వర్క్ చేయాలి. అది వీళ్ళ ట్యాక్స్. ఇంకా ఈ యానిమల్స్ని పెంచుకునే వాళ్ళు యానిమల్స్ ద్వారా రాజుకి వాళ్ళ ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా ట్రేడ్ ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళో వాళ్ళు వాళ్ళ కొన్న గూడ్స్ ద్వారా కానీ త్రూ గూడ్స్ ట్యాక్స్ అన్నది పే చేసేవాళ్ళు. ఈ హంటర్ గ్యాదరర్స్ వచ్చేసి వీళ్ళు ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అడవిలో వాళ్ళు ఏదైతే సంపాదించారో దాన్ని రాజుకి ట్యాక్స్ రూపంలో ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్. మనం బిఫోర్ చాప్టర్స్లో చెప్పుకున్నాము, అగ్రికల్చర్ అన్నది వుడ్, చెక్క నాగలితో వీళ్ళు అగ్రికల్చర్ విత్తనాలు నాటేవాళ్ళు. అయితే డ్రాస్టిక్ చేంజ్ ఏదన్నా వచ్చింది అని అగ్రికల్చర్లో అనుకుంటే అది ఐరన్ యూజ్ ఆఫ్ ఐరన్తో అంటే ఇనుప నాగళ్ళు వచ్చినాయి. ఇనుప నాగళ్ళు వచ్చిన తర్వాత ఆ మట్టిని టర్న్ చేయడం, మనకి బంక మట్టి కానీ ఏదైనా గట్టి మట్టిని టర్న్ చేయడం అన్నది ఈజీ అయిపోయింది. సో దాని ద్వారా వీళ్ళు విత్తనాలు వేసి దాని ద్వారా ప్రాసెస్ ఈజీ అయ్యి హై ఈల్డింగ్ అన్నది వచ్చింది. సెకండ్ ఇంపార్టెంట్ చేంజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటంటే ప్యాడీ కల్టివేషన్ అన్నది ఎక్కువైంది. ఈ ప్యాడీ కల్టివేషన్ కూడా అంతకుముందు విత్తనాలను ఎలా చేసేవాళ్ళు, అక్కడక్కడ పడి ఉన్న విత్తనాలని తీసి పంట కింద వేసేవాళ్ళు. ఇప్పుడు చెట్లను పెంచి ఆ విత్తనాలను తీసి మళ్ళీ పంట వేసి అలా క్రాప్ కల్టివేషన్ అన్నది జరిగింది. దానివల్ల ఏమైంది, ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది, ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది. కాకపోతే దీనికి వర్క్ అన్నది హెవీగా చేయాల్సి వచ్చింది. ఆ వర్క్ చేయడం కోసం వీళ్ళు దాసాలని యూస్ చేసేవాళ్ళు. కమ్మక్కారాస్, మీరు ఈ టర్మ్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లేబర్స్ని యూస్ చేసి వీళ్ళు ఈ వర్క్ చేయించేవాళ్ళు. మనం క్లోజ్గా ఒక మహాజనపద గురించి అబ్జర్వ్ చేయాలనుకుంటే మగధ గురించి ఇచ్చారు. మీరు పైన మ్యాప్ను ఒకసారి గమనిస్తే మగధ ఎక్కడ ఉంది అన్నది కనిపిస్తుంది. ఈ మగధ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద. దాదాపు 200 years యాక్టివ్ రూల్లో ఉంది. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ మగధ అనే ప్లేస్ గంగా అండ్ సోన్ నదీ తీరాల మధ్య ఉందన్నమాట. ఇది ట్రాన్స్పోర్ట్కి కానీ వాటర్ సప్లైస్ కానీ సారవంతమైన మట్టికి కానీ చాలా ప్రత్యేకం. ఈ మగధలోనే ఫారెస్టెడ్ ఏరియా కూడా ఉంది. ఆ ఫారెస్ట్లో ఎలిఫెంట్స్, ఏనుగులు ఉండేవి. ఈ ఏనుగుల్ని వీళ్ళు మచ్చిక చేసుకొని ఆర్మీగా యూజ్ చేసి యుద్ధాల్లో ఏనుగుల్ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఈ ప్లేస్లోనే ఐరన్ ఓర్ మైన్స్ కూడా దొరికాయి. ఐరన్ ఓర్ మైన్స్ నుంచి వీళ్ళు ఆ ఇనుమును తీసి టూల్స్, వెపన్స్గా తయారు చేసి వీళ్ళు యుద్ధాల్లో యూజ్ చేసేవాళ్ళు. ఇద్దరు పవర్ఫుల్ రూలర్స్ గురించి చెప్పుకోవాలంటే బింబిసార అండ్ అజాతశత్రు. వీళ్ళు మిగతా అన్ని జనపదాస్ని కూడా వీళ్ళు కాంకర్ చేశారు, ఆక్రమించారు, యుద్ధాల ద్వారా ఆక్రమించారు. వీళ్ళు మగధ నుంచే వాళ్ళ పరిపాలన అన్నది సాధించారు. వీళ్ళ తర్వాత మహాపద్మనంద అనే అతను కూడా ఇంపార్టెంట్ రూలర్. ఇతను నార్త్ వెస్ట్ కాంటినెంట్ అంటే నార్త్ వెస్ట్ పార్ట్కి కూడా తన యొక్క రాజ్యాన్ని విస్తరించాడు. ఈ మగధ యొక్క క్యాపిటల్ అన్నది రాజగృహ, ప్రజెంట్ డే రాజ్గిర్, బీహార్లో ఉంది. అది క్యాపిటల్ ఆఫ్ మగధ, చాలా ఏళ్ళగా అదే ఉందన్నమాట. దీని తర్వాత పాటలీపుత్రకి క్యాపిటల్ని చేంజ్ చేశారు. ప్రజెంట్ డే పాటలీపుత్ర ఈజ్ పాట్నా. దాదాపు 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ ద గ్రేట్, మీ అందరికీ తెలిసే ఉంది అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన మొత్తం ప్రపంచాన్నే
సొంతం చేసుకోవాలి అని చెప్పి బయలుదేరాడు. కోర్స్ ఆయన ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించలేదు, కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఈజిప్ట్ని, వెస్ట్ ఏషియాని ఆక్రమించాడు. అతను ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద కూడా దండెత్తడానికి వచ్చాడు. దాదాపు బియాస్ రివర్ దాకా వచ్చాడు. అయితే అక్కడి నుంచి తన సోల్డియర్స్ అనేవాళ్ళు ముందుకు రావడానికి రెఫ్యూజ్ చేశారు. వాళ్ళు ఆ బియాస్ నదిని దాటాలనుకోలేదు. ఎందుకంటే ఇండియన్ రూలర్స్ గురించి, ఇండియన్ రాజుల గురించి భయపడి, అంటే ఎక్కువ మంది సోల్జర్స్ ఉన్నారు, ఎలిఫెంట్స్, వాళ్ళ ఆర్మీలో ఎలిఫెంట్స్ ఉన్నాయి, వీటన్నిటికి కూడా భయపడి వాళ్ళు ముందుకు రాలేదు. నెక్స్ట్ ఇంకొక మహాజనపద గురించి మనం చూసుకుంటే వజ్జీ అన్నది దాని యొక్క క్యాపిటల్ ఈజ్ వైశాలి, బీహార్. ఇది ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండిద్ది. ఇక్కడ గణ ఆర్ సంఘ అనే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండిద్ది. గణ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా రాజులే. సో వీళ్ళు ఎప్పుడన్నా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అందరూ కూడా ఒక దగ్గర అసెంబ్ల్ అయ్యి అందరూ డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్ మీదకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యుద్ధం వస్తుంది అనుకుంటే వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక దగ్గర ఎలా చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అనే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి దాని ద్వారా ఒక డెసిషన్ మేకింగ్ వస్తారు. అఫ్కోర్స్ ఈ అసెంబ్ల్ అంటే ఒక దగ్గర గ్యాదర్ అయ్యే దగ్గర ఉమెన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ దాసర్స్ అండ్ కమ్మక్కరాస్ ఆల్సో నాట్ అలౌడ్. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, వీళ్ళు లేబరర్స్ కింద, శూద్రాస్ కింద కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళని ఇలాంటి డెసిషన్ మేకింగ్కి అలో చేసేవాళ్ళు కాదు. మనం చాప్టర్ 6లో బుద్ధ అండ్ మహావీర గురించి చెప్పుకుంటాం. తెలుసు, బుద్ధిజం ఫౌండ్. మహావీర అనే అతను 24th తీర్థంకర ఇన్ జైనిజం. సో వీళ్ళు గణాస్కి లేదా సంఘ వీటికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు బుద్ధిస్ట్ బుక్స్ చాలా ఉన్నాయి కదా, బుద్ధిస్ట్ బుక్స్లో ఈ సంఘాస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు అజాతశత్రు అండ్ వజ్జీస్. ఇది మనకి దిగనికాయ అనే ఒక బుద్ధిస్ట్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుద్ధిస్ట్ బుక్లో వజ్జీస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అజాతశత్రు గురించి మనం ఎందరు చెప్పుకున్నాం కదా, అతను ఒక గ్రేట్ రూలర్ మగధ నుంచి. సో అతను వజ్జీస్ మీద అటాక్ చేయడం కోసం అతను మినిస్టర్ వసత్కారాన్ని పంపించేటప్పుడు సరే ఇతను ఏం చేస్తాడు, బుద్ధుని దగ్గర ఒక అడ్వైస్ తీసుకుంటాడు ఈ విషయంలో. సో అప్పుడు బుద్ధుడు అడుగుతాడు, వజ్జీస్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా అసెంబ్ల్ అవుతారా, వాళ్ళు ఒకళ్ళు రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ ఇచ్చుకుంటారా, సో వాళ్ళ ఉమెన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారా, ఇట్లా కొన్ని మనకి చైత్యాస్ అంటే లోకల్ స్ట్రెయిన్స్, అంటే ఈ మాంగ్స్ అంటే సాధువులు ఉండే ప్లేసెస్ని చైత్యాస్ అంటారు. వీటిని మెయింటైన్ చేస్తున్నారా, ఇలా మీరు ఇది ఒకసారి గమనిస్తే ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కనుక వాళ్ళు చేస్తే వజ్జీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, వాళ్ళని మీరు అటాక్ చేయలేరు అన్న మీనింగ్లో బుద్ధుడు సజెషన్ ఇస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ గణాస్ అనేవాళ్ళు వీళ్ళని కాంకర్ చేయడం అంటే అటాక్ చేయడం కష్టమైనప్పటికీ కూడా గుప్తా రూలర్స్ అటాక్ చేసి ఆ ఏరియాస్ని కూడా ఆక్రమించుకున్నారు. వీళ్ళ గురించి మనం చాప్టర్ 10లో చెప్పుకుంటాము. నెక్స్ట్ ఎల్స్వేర్, మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది జరిగింది. ప్రపంచంలో ఇంకెక్కడ ఏం జరిగింది అని చూసుకుంటే మీరు మీ అట్లాస్లో గ్రీస్ అండ్ ఎథెన్స్ చూడండి. ఈ గ్రీస్ అండ్ ఎథెన్స్లో దాదాపు 2500 years ఎగోనే డెమోక్రసీ అనే టర్మ్ని వీళ్ళు యూజ్ చేశారు. డెమోక్రసీ అంటే ఏంటి, వాళ్ళ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే 30 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఫుల్ సిటిజన్స్. వీళ్ళు ఇయర్లీ దాదాపు 40 times మీటింగ్స్ చేసుకునేవాళ్ళు. ఈ మీటింగ్స్ ద్వారా డెసిషన్స్ అనేవి తీసుకునేవాళ్ళు. అండ్ డిఫరెంట్ పొజిషన్స్కి లీడర్స్ని ఎంచుకోవడం అనేది లాటరీ పద్ధతి ద్వారా ఉండేది. సో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నేమ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ నేమ్స్ని లాటరీ పద్ధతిలో
ఫైనలైజ్ చేసి లీడర్స్ని ఎంచుకునేవాళ్ళు. అండ్ ఇందులో ఫారినర్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఫారినర్స్ అనేవాళ్ళు ఆ అసెంబ్లీ మీటింగ్స్లో ఉండడానికి లేదు. ఎవరైతే సిటిజన్గా కన్సిడర్ చేయరో, సిటిజన్స్గా వాళ్ళని కన్సిడర్ చేయరో వాళ్ళు కూడా ఈ డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయలేరు. దానికి ఎవరెవరు ఎక్సెప్టెడ్ అంటే ఉమెన్ ఆడవాళ్ళు సిటిజన్స్ కాదు, ఫారినర్స్ సిటిజన్స్ కాదు, స్లేవ్స్ సిటిజన్స్ కాదు, ఇంకా మైన్స్లో, ఫీల్డ్స్లో, వర్క్షాప్స్లో చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు కూడా సిటిజన్స్ కాదు. వీళ్ళెవరికి కూడా ఈ డెమోక్రసీలో పార్టిసిపేట్ చేస్తే ఎలిజిబిలిటీ లేదు. సో ఇది అసలు రియల్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీయా అన్నది ఒకసారి మీరు ఆలోచించండి. ఎస్, మీ పాయింట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఈ చాప్టర్ గురించి. మీరు ఇది ఒకసారి కంప్లీట్గా చదివిన తర్వాత ఈ కింద ఉన్న MCQsని సాల్వ్ చేయండి. సో ఈ చాప్టర్లో కూడా పెద్దగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నవి లేవు. ఈ దిగనికాయ అండ్ టైమింగ్స్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ మై సైడ్. థ్యాంక్ యూ.